హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మహేందర్ పటేల్ న్యూమరాలజీ. నేను సిహెచ్ మహేంద్ర పటేల్. నంబర్ గురించి, ఫోన్ నంబర్ గురించి జోడిగా మీకు చెప్పడానికి వచ్చాను. ఏ నంబర్ ప్రక్కన ఏ నంబర్ ఉంటే ఎలా వాళ్ళ పవర్ పెరుగుతుంది, ఎలాంటి నంబర్ పక్క పక్కన ఉంటే వాళ్ళ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు వస్తూ ఉంటుంది. ఫోన్ నంబర్ పాజిటివ్ నంబర్స్ ఉన్నాయి, నెగిటివ్ నంబర్స్ ఉన్నాయి. ప్రజెంట్ మీకు ఇప్పుడు నేను పాజిటివ్ నంబర్ గురించి చెప్పడానికి వచ్చాను. మొబైల్ నంబర్ల క్రమంగా జోడిగా ఎలాంటి నంబర్స్ పక్క పక్కన ఉంటే ఎలాంటి వర్క్ చేస్తుంది. మూడో నంబర్ మీద మనం వచ్చాము. ఇంతకుముందు 38 గురించి చెప్పాను, 39 గురించి చెప్పాను, ఇప్పుడు 37 గురించి చెప్తాను. 37 నంబర్. 3 అంటే బృహస్పతి, గురు, నాలెడ్జబుల్, అద్భుతమైన వ్యక్తి. 7 అంటే కేతు. 7 నంబర్ ఎవరి దగ్గర ఉంటుందో ఒక చాలా టాలెంటెడ్ ఉంటారు. 7వ తారీఖు పుట్టిన వ్యక్తి ఎప్పుడు కూడా 7, 16, 25 తారీఖు పుట్టిన వ్యక్తి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో 7 ఉన్నా, వాళ్ళ డెస్టినీ నెంబర్ 7 ఉన్నా, ఆ వ్యక్తి చాలా అద్భుతమైన నాలెడ్జ్ ఉంటుంది. ఏది కూడా చూసే నేర్చుకుంటాడు. వాళ్ళకి ఎలాంటి ఒకసారి చూస్తే వాళ్ళ మైండ్లో వచ్చేస్తే చాలా మైండెడ్ ఉంటారు. 7 తారీఖు పుట్టిన వాళ్ళు కేతు. ఎందుకంటే కేతుకి తల లేదు. తల లేనప్పుడు ఈ బాడీ కింది భాగం ఒకరు ఉన్నప్పుడు ఆయనకు దేవుడు ఎక్స్ట్రా నాలెడ్జ్ అనేది ఇస్తారు. 7వ తారీఖు పుట్టిన వ్యక్తులు చాలా మంది స్పోర్ట్స్మెన్ల మంచి స్పోర్ట్స్ మ్యాన్ ఉంటారు. ఏదో ఒకటి ఆట అన్నది కంపల్సరీ వాళ్ళు ఆడుతూ ఉంటారు. 7లో పుట్టిన వాళ్ళు వాళ్ళ అద్భుతమైన వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంటుంది. ఏదో ఒకటి వాళ్ళు కంపల్సరీ సాధిస్తారు. 7 తారీఖు పుట్టిన, 16 తారీఖు పుట్టిన, 25 తారీఖు పుట్టిన అలాంటి 37 నంబర్ మన మొబైల్ నంబర్ల 73 నంబర్ మన మొబైల్ నంబర్ల జోడీగా ఉంటే ఇది ఒక రాజయోగం అండి. ఇది ఒక అద్భుతమైన జోడీ అంటారు దీన్ని. ఎందుకంటే అంటే వీళ్ళు ఏ ఫీల్డ్లో ఉంటారో ఇలాంటి జోడీ వాళ్ళ ఫోన్ నెంబర్లో ఉంటే కంపల్సరీ వాళ్ళు టాప్ లెవెల్లో ఉంటారు. వాళ్ళు టాప్ లెవెల్లో ఉంటారు. ఇలాంటి జోడీ వాళ్ళ ఫోన్ నెంబర్లో ఉంటే వాళ్ళు టాప్ నంబర్ 1లో ఉంటారు. ఎందుకంటే 3 నంబర్ బృహస్పతి, 7 నంబర్ కేతుది. ఇద్దరు టాలెంటెడ్. ఇలా ఇద్దరికి ఫుల్ మైండ్, ఫుల్ నాలెడ్జ్. వాళ్ళ ఒక అద్భుతమైన నాలెడ్జ్ అన్నది వాళ్ళ దగ్గర ఉన్నది. మరి ఆ అద్భుతమైన నాలెడ్జ్ ఎవరి దగ్గర ఉంటుందో, ఏదో మొబైల్ నంబర్లో ఈ నంబర్స్ ఉంటాయో ఆ వ్యక్తి ఒక అద్భుతమైన టాలెంట్ అనేది చూపిస్తారు. వాళ్ళు ఏ రంగంలో ఉంటో ఆ రంగంలో వాళ్ళు నంబర్ 1లో ఉంటారు. వాళ్ళు చదువులో ఉన్న నంబర్ 1, వాళ్ళు పోలీసులో ఉన్న నంబర్ 1, వాళ్ళు ఎక్కడన్నా బిజినెస్ చేస్తా ఉన్న నంబర్ 1, వాళ్ళు ఏదైనా ఏది చేసినా మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన నంబర్ 1, సినిమా రంగంలో ఉన్న నంబర్ 1, ఎవరైనా కానీ ఇలాంటి నంబర్ వాళ్ళ దగ్గర ఉంటే బాగా హార్డ్ వర్క్ చేయించుకుని వాళ్ళకి నాలెడ్జ్ పవర్ అన్నది బాగా పెడుతుంది. 37 అండ్ 73 నంబర్ ఇది ఒక అద్భుతమైన నంబర్ అనేది మీ ఫోన్ నంబర్లో ఉంటే మాత్రం మీకు చాలా పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది, నాలెడ్జ్ ఇస్తుంది. మీతో వర్క్ చేయించుకుంటా మీకు డబ్బులు అనేది ఇస్తుంది. అంటే నంబర్ 1గా ఉండుకుంటా మీరు ఏది చేసిన పని ముందుకు పోయి పని చేసుకుంటా ఇలాంటి నంబర్ మీ దగ్గర ఉంటే, రాజకీయంలో ఉన్నా కూడా ఇలాంటి నంబర్ మీ దగ్గర ఉంటే 37 నంబర్ 3+7=1 ఇలాంటి నంబర్ మీకు టోటల్ వస్తే మాత్రం రాజకీయంలో ఉన్న వ్యక్తి వాళ్ళు ఉంటే 1వ తేదీలో పుట్టిన వ్యక్తి వాళ్ళు ఉంటే 37 నంబర్ అది తీసుకోవచ్చు. 1వ తేదీలో పుట్టిన డిస్ట్రిక్ట్ నెంబర్ ఒకటి ఉన్నా, అలా డ్రైవర్ నెంబర్ ఒకటి ఉన్నా, కండక్టర్ నెంబర్ ఒకటి ఉన్నా కూడా, డేట్ ఆఫ్ బర్త్లో ఒకటి నెంబర్ ఉన్నా, డెస్టినీ నెంబర్ ఒకటి ఉన్నా, రాజా నెంబర్ ఒకటి ఉన్నా, మంత్రి నెంబర్ ఒకటి ఉన్నా కూడా ఇలాంటి 37 నంబర్ టోటల్ తీసుకుంటే రాజకీయంలో ఉన్న ఏదైనా వ్యక్తి ఒక అద్భుతమైన రిజల్ట్ వస్తుందండి. లేదు కొంతమంది దగ్గర డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే కంపల్సరీ వాళ్ళు 50 నెంబర్ వాడాలండి. ఎవరి దగ్గర డేట్ ఆఫ్ బర్త్ ప్రాబ్లం ఉన్నది వాళ్ళు డైరెక్ట్ 50 నెంబర్కి వెళ్ళిపోవాలి. 50 నెంబర్ తీసుకుంటే మాత్రం వాళ్ళకి అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. 50 నెంబర్కి ఎలాంటి నెగిటివ్ నెంబర్స్ కావు. మనం ఇప్పుడు టోటల్ నెంబర్ గురించి చెప్తలేం కానీ జోడీ నెంబర్ గురించి చెప్తున్నాం. ఫోన్ నెంబర్లో ఇలాంటి నెంబర్ జోడీ ఉంటే మాత్రం మీకు అద్భుతమైన పవర్ ఇస్తుంది. ఒకవేళ మీ పిల్లగాళ్ళు మంచిగా చదువుకుంటారనుకుంటే మాత్రం ఇలాంటి నెంబర్ ఒకటి తీసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్లో వేసేస్తే వాళ్ళు చదువులో నంబర్ 1గా వస్తారండి. ఇలాంటి నెంబర్ మంచి దగ్గర పెట్టుకుంటే ఆటోమేటిక్ వాళ్ళ చదువు అనేది మారుతుంది. మెల్లమెల్లగా సెట్టింగ్ అయిపోతుంది. వాళ్ళకు కంపల్సరీ ఇలాంటి నంబర్ ఉంటే బాగుంటుంది. చదువు గురించి ఎట్లాంటి ఒక మైండ్లో నాకు వాస్తు గుర్తుకొచ్చింది. చదువుకున్న పిల్లలు అలా ఉంటే మాత్రం వాళ్ళకు తూర్పు వైపు తల పెట్టాలి. దక్షిణంలోకి తల పెడితే మాత్రం వాళ్ళు మీ మాట కూడా విన్నారు. మీకే తాత, మీకే అయ్య అవుతారు. పిల్లలు చదువుకున్న పిల్లలకి ఎప్పుడు దక్షిణం వైపు తల పెట్టద్దు. పిల్లలకు కంపల్సరీ తూర్పు వైపు తల పెట్టుకుంటే మాత్రం వాళ్ళకు చదువుకున్న పిల్లలకు వాళ్ళకు మంచి చదువు వస్తుందండి. తూర్పు వైపు తల పెట్టుకున్నప్పుడు. ఓకేనా అండి?
కొంత విషయం తెలిసి గుర్తొచ్చిందని ఈ విషయంతో మీకు చెప్పాను, మీకు ఉపయోగపడుతుందని. చదువుకున్న పిల్లలు ఎవరు తూర్పు వైపు తల పెట్టాలి, దక్షిణం వైపు తల పెట్టుకుంటే మాత్రం వాళ్ళు అస్సలు మీ మాట వినరు, మీకు తాతయ్య పోతారు. ఓకేనా? ఇదండి 37 నెంబర్ నుంచి 73 నెంబర్. 37 73 నెంబర్ మీ ఫోన్ నెంబర్లో ఉంటే జోడి ఒక అద్భుతమైన జోడి. ఏ దగ్గరగా అవ్వల్ నంబర్గా ఉంటుంది, అంటే నంబర్ వన్గా ఉన్నది 73. 7+3 = 1, 3+7 = 1. ఈ ఫోన్ నంబర్లో ఉన్న వ్యక్తి దగ్గర ఇది కంపల్సరీ నంబర్ వన్గా ఉంటుందండి. ఓకేనా అండి? ఇలా నేను 37 నెంబర్ గురించి చెప్పాను. మీకు నా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. కంపల్సరీ షేర్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. మీ రిలేటివ్స్కి, మీ బంధువులకి, మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేస్తే వాళ్ళు కూడా ఒక మంచి ఫోన్ నెంబర్ తీసుకుని జీవితంలో అన్నది వాళ్ళు బాగుపడతారు. మీరు ఎంతమందికి షేర్ చేస్తారో అంత పుణ్యం అనేది మీకు వస్తుంది. ఎందుకంటే మీ దగ్గర మనసులా దేవుడు కూడా తెలుస్తుంది మీరు ఎంతమందికి మంచి మాటలు షేర్ చేస్తాను, మంచి ఫోన్ నెంబర్ షేర్ చేస్తాను. అప్పుడు మీకు అన్నది ఎక్కువ పుణ్యం దొరుకుతుందండి. ఓకే అండి? ఫస్ట్ టైం నా వీడియో చూస్తానంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. నమస్తే.